జై శ్రీరామ్. ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలండి. ఈ రాఖీ పండుగలో వచ్చేటువంటి గొప్ప ఆనందాన్ని మీరందరూ కూడా అనుభవించాలి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దయతో మీ కుటుంబాల్లో మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు అందరూ సుభిక్షంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాక్షాత్తు పాంచాలి ద్రౌపది అమ్మవారట ఒక సందర్భంలో కృష్ణ పరమాత్మకి రాఖీ కట్టిందట. అనుకోకుండా అప్పుడు ఒక కృష్ణయ్యకి చిన్న గాయం ఏదో అయిందట. అయితే రక్తస్రావం అవుతుంటే కృష్ణుడి భార్యలందరూ కూడా రక్తం ఆగడం కోసం ఆ వస్త్రం కోసం వెళ్తుంటే ద్రౌపది మాత్రం తన చీర కొంగు చించి కృష్ణ పరమాత్మకి ఆ రక్తస్రావం అయ్యేటట్టు చేసిందట. దానికి ప్రతిఫలంగానే కృష్ణుడు ఆ రోజు ఆ నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ఆ ప్రేమతో తన చెల్లెల్ని మానం కాపాడటం కోసం అన్న అక్కడి నుంచి చీరలు పంపించారని మనకి చక్కగా ఆ యొక్క పురాణంలో మనకు తెలుసుకున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆడపిల్లలకు రక్షగా ఉండాల్సిన బాధ్యత ప్రతి అన్న తమ్ముల మీద, ఆ కుటుంబాల మీద ఉంటుంది. కావున మనందరం కూడా ఎంతైనా సరే, ఏ కష్టం వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే మన ఆడపిల్లలకి మనం తోడుగా ఉండాలి. వారు మన తోడుగా ఉంటారు, ఇందులో ఏ సందేహం లేదు. కావున అందరికీ, మిత్రులందరికీ కూడా ఈ రక్షాబంధన వేడుకలు చేసుకోండి. చూడండి, మా అక్క మమ్మల్ని ఎలా దీవిస్తుందో అలాగే మీరు కూడా మీ యొక్క తోడబెట్టిన వారి ఆశీర్వచనం తీసుకోండి. పెద్దవాళ్ళైతే, చిన్నవారైతే మనస్ఫూర్తిగా దీవించండి. ఈ సంవత్సరం మీ అందరి కుటుంబాల్లో రక్షాబంధన వేడుకల వల్ల సుఖ సంతోషాలు, ఆనందాలు